నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను అంజలి అమెరికాలో డ్రైవింగ్ చేయాలంటే ఇంగ్లీష్ తప్పనిసరా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఇటీవల యుఎస్ లోని ఫ్లోరిడాలో ఓ ట్రక్ డ్రైవర్ చేసిన యాక్సిడెంట్ లో ముగ్గురు అమెరికన్స్ చనిపోయారు ఈ ప్రమాదం యుఎస్ మీడియాలో హైలైట్ అయింది దీనిపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సీరియస్ అవ్వడంతో డ్రైవర్లకు ఇంగ్లీష్ కంపల్సరీ రావాల్సిందే అంటూ కొత్త రూల్స్ అమలు చేశారు అంతేకాదు ఇంగ్లీష్ పరీక్షలో పాస్ అయిన వారే డ్రైవర్లుగా ఉంటారని తెలిపారు మామూలుగానే అమెరికాలో రూల్స్ అనేవి చాలా కఠినంగా ఉంటాయి రోడ్ సేఫ్టీ విషయంలో చాలా స్ట్రిక్ట్ అక్కడ ఎవరైనా సరే నిబంధనలు పాటించాల్సిందే ఫ్లోరిడాలోని ఓ హైవేపై హర్జిందర్ సింగ్ అనే భారత డ్రైవర్ రూల్స్ బ్రేక్ చేస్తూ యూటర్న్ తీసుకోవడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అమెరికన్లు మృత్యువాత పడ్డారు మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు డ్రైవర్ కు నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు ఈ ఘటన అమెరికా రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది అమెరికన్లు విపక్షాలు ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా భారతీయ ట్రక్ డ్రైవర్ల ప్రమేయం ఉందని తేలటంతో ఇంగ్లీష్ ప్రావీణ్యం కంపల్సరీ చేశారు దీంతో ఈ ఏడాది జూన్ 25న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క యాక్సిడెంట్ కారణంగా 7,000కు పైగా విదేశీ ట్రక్ డ్రైవర్లపై వేటుపడింది ఇంగ్లీష్ ప్రావీణ్యత పరీక్షలో విఫలమైన డ్రైవర్లను విధుల నుంచి తొలగించింది అమెరికా సర్కార్ వీరిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు వారంతా పంజాబ్ హర్యానాకు చెందిన వాళ్ళు ఈ విషయాన్ని రవాణా మంత్రిత్వ శాఖ అధికారి సీన్ డఫీ తెలిపారు అమెరికా ట్రక్ ఇండస్ట్రీలో దాదాపు 150,000 మంది సిక్కులు పనిచేస్తున్నారు వారి ఉద్యోగాలు ఇక ప్రమాదంలో పడ్డాయని చెప్పాలి అమెరికా ప్రవేశపెట్టిన కొత్త రూల్స్ ప్రకారం కమర్షియల్ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారందరూ స్థానికులతో మాట్లాడటానికి రోడ్లపై అమర్చిన సైన్ బోర్డులను అర్థం చేసుకోవటానికి అధికారులతో కమ్యూనికేట్ చేయటానికి ఇంగ్లీష్ లో చదవటం మాట్లాడటం అనేది తప్పనిసరి ఇందుకోసం కొత్తగా ఇంగ్లీష్ భాషపై అమెరికా ప్రభుత్వం టెస్టులను నిర్వహిస్తోంది ఆంగ్లం పరీక్షలో ఫెయిల్ అయిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది ఈ నిర్ణయం అమెరికాలోని భారతీయ ట్రక్ డ్రైవర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది ఇకపోతే అమెరికాలో ఒక్కో ట్రక్ డ్రైవర్ కి ఏడాదికి లక్షలో సంపాదన ఉంటుంది జీతాలు ఎక్కువే అందుకే చాలా మంది అక్కడ డ్రైవింగ్ చేసేందుకు మొగ్గు చూపుతారు ఇప్పుడు కండిషన్స్ అప్లై అని అంటోంది ట్రంప్ సర్కార్ ఇంగ్లీష్ రాని వారికి నోవే అంటుంది ట్రక్ ఇండస్ట్రీలో వివిధ హోదాల్లో పనిచేసే వారిలో 90% మంది డ్రైవర్లు భారతీయ సిక్కులే ఉన్నారు తాజా నిర్ణయంతో దాదాపు 7,248 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు సీన్ డఫీ సోషల్ మీడియాలో పోస్ట్లో తెలిపారు సో చూశారుగా అమెరికాలో రూల్స్ ఎలా ఉంటాయో అనేది ఇప్పటికే స్కిల్డ్ అన్స్కిల్డ్ ఎంప్లాయీస్గా విడదీసి వీసా విషయంలో ఫీజులు పెంచిన అమెరికా ప్రెసిడెంట్ కొత్తగా ట్రక్ డ్రైవర్లకు ఇంగ్లీష్ పరీక్షలు పెట్టాడు ఏదో రకంగా అక్కడ ఉన్న విదేశీయులను బయటకు పంపాలన్నదే ట్రంప్ నిర్ణయంగా తెలుస్తోంది